మేము క్లారిటీ మీకు ఇస్తున్నాం. ఆ రోజు ప్రవళిక చనిపోయినప్పుడు ఇదే కోదండరామ్ సారు, అనిల్ గారు, రియాజ్ గారు, బల్మూరి వెంకట్ గారు అందరూ మా దగ్గరకు వచ్చి ఇలాంటి ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే మీకు అన్యాయం జరిగిందని చెప్పేసి మా చుట్టూ బెల్లం చుట్టూ ఈగల దూరి మా చుట్టూ మాట్లాడి మేము ఉంటాం మీతోడని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇచ్చిన వ్యక్తుల్లో కోదండరామ్ సార్ గారు ఒకరు. మీరు చూస్తున్నారు కోదండరామ్ సార్ గారు ఇక్కడ పౌర హక్కుల సంఘం మీద మీటింగ్ పెట్టడానికి వస్తే మాట్లాడినాం. సార్ మేము మీకోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, వయసు అయిపోతుంది, సొంత డబ్బులు పెట్టుకొని మీకు ఓట్లు వేపించినాం, మా తల్లిదండ్రులకు పొల్లు దండాలు పెట్టినాం, మా కోసం 2 నిమిషాలు మాట్లాడమంటే 2 నిమిషాలు కాదు నేను మాట్లాడని చెప్పి మీ ముందే అటుపోయిన వ్యక్తి. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం నిరుద్యోగులు అని చెప్పేసి మొదటి సభలని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కోదండరామ్ సార్ గారికి లేదా? ఈరోజు ఇలా కాళ్లకు కాటి చాపే వయసులో కూడా మీకు పదవులు కావాలి, మీకు ఎమ్మెల్సీ కావాలి, ఒక ఆయనకి విప్పు కావాలి, ఒక ఆయనకి మేము ఏం అడుగుతున్నాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, ఉద్యోగాలతో పాటు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వయసు పరిమితిని పెంచండి అయ్యా, మాకు ఏజ్ అయిపోతుంది, 22 నుంచి 26 వరకు ఒక నోటిఫికేషన్ లేదు, మాకు ఉద్యోగాలకి అవకాశం కల్పించండి అని చెప్పి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకోలు తీస్తున్నాం, 40 రోజులుగా తెలిసిన కొట్లాడుతున్నాం. మరి ఏ ఒక్క నా కొడుకు రావట్లేదు ఎందుకు? నా కొడుకు ఎందుకు రావట్లేడు? ఒకడు ఆ రోజు మా తల్లిదండ్రుల ఓట్లు పొరుగు దండాలు పెట్టి వేపిస్తున్న వ్యక్తులు ఇలా ఎందుకు రావట్లేరు? ఇలా మా యవ్వనం అయిపోయింది, డబ్బు ఖర్చు అయిపోతుంది, మా జీవితం ఆగమైపోతుంది, ఇలా మా ఒకరి మీద 4 ఎఫ్ఐఆర్ కేసులు అయినాయి. మరి ఆ రోజు నిరుద్యోగులు అన్నారు, దేవుళ్ళు అన్నారు, ఇలా రాక్షసులా కనబడుతున్నారు, మీకు రాక్షసులా కనబడుతున్నారా? మరి ఎందుకు మాట్లాడతలేరు మీరు? కోదండరామ్ సార్ గారు అయితే, బల్మూరి వెంకట్ గారు అయితే, రియాజ్ గారు అయితే ఏడ పడుకుర్రు మీరందరూ? మేము ఏం కావాలనుకుంటున్నాం? అరే నోటిఫికేషన్ ఇవ్వండి బాబు అని చెప్పి మీరే కదా ఈనాడు, దక్కన్, సాక్షి అన్ని పేపర్లో మోడీ సంవత్సరం నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మీరు కాదా? మరి ఆ రోజు మాత్రం పొడుతున్నారు మీరు కాదా? రాహుల్ గాంధీ ఇక్కడ పడుకుని ఢిల్లీలో పడుకొచ్చి అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ, చిక్కడపల్లి లైబ్రరీ చుట్టూ తిప్పించింది మీరు కాదా? మరి ఆ రోజు మేము కనబడలేదా మీకు? ఆ రోజు ఈ బాధ కనబడలేదు మీకు? ఆ రోజు బాధ కనబడిందని చెప్పి మీకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఇవాళ మాతోటి ఇలా ఇంత హరిగోస పెడుతుర్రే, ఇది మంచి విషయం? ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఢిల్లీలో 1500 కిలోమీటర్ దూరంలో ఉన్న జనతా కాంగ్రెస్ మూవ్మెంట్ కనబడింది, కానీ సెక్రటరీకి 15 కిలోమీటర్ దూరం ఉన్న దిల్సుఖ్నగర్ బాధ వీళ్ళకి కనబడతలేదు. బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులు అందరూ టీవీలో కనబడుతుంటే చదువుకోండి కూడా మీ కింద ఎవరు లేని బాధ మీ కింద ఉంటే, నేను కూడా చేయకపోతే ఆ రోజు కేసీఆర్ కనుక ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? రేవంత్ రెడ్డి కనుక ఉద్యమం చేయకపోతే ఈ తెలంగాణకు ఆయన సీఎం అయ్యేటోడా? మేమందరం కూడా ఉద్యోగాలు రావాలన్నమ్మా. నాతో పాటు చాలామంది నిరుద్యోగులు అన్యాయం అయిపోయారమ్మా. మేము బస్ యాత్రలు చేసినాం, కాలంలో పడుకున్నాం, కారం మెతుకులు తిన్నాం, కొడంగల్కి వెళ్తే వాడు ఊళ్ళో రేవంత్ రెడ్డి గారు ఊళ్ళో పోతే గుళ్ళో పడుకున్నాం, స్నానం చేసినాం, వాళ్ళకు ఉద్యోగాలు రావాలని దండం పెట్టినాం. ఇవాళ మమ్మల్ని ఇవాళ ఇంత హరిగోస పాలు చేస్తుంటే ఇది కాంగ్రెస్ పార్టీకి తగునా అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. చెప్తున్నాం, ఒక్కొక్క ఎమ్మెల్యేలకు, ఒక్కొక్క ఎంపీలకు, ఒక్కొక్క ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాం. ఎవరైనా పేడ్ ఆర్టిస్టు, పేడ్ బ్యాచ్ అంటే మాత్రం వీపు విమానం మొత్తం అవుతుంది. ఒక్కొక్క నా కొడుకు అంటున్నాను, నేను బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీకోసం తిరిగినవే, కష్టపడినవే మీకోసం, కానీ ఒక్కసారైనా మాట్లాడిపించరా? దేశద్రోహులనైనా ఆ వెబ్సైట్లతో మాట్లాడుతున్నారు, కానీ మాకోసం ఎవరైనా మాట్లాడుతురా? చర్చలు పిలిపించరా? ఏం పాపం చేసినవే అంటే ఓటేసినందుకు మమ్మల్ని శిక్ష అనేది? అంటే మీకు మా తల్లిదండ్రులతో పాటు ఓటేపించినందుకు బాధన? ఇంత అహంకారం కన్నకారం ఎక్కిన రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, బిడ్డ రేవంత్ రెడ్డి గారు, మీరేమనుకుంటున్నారో మేము కనుక తలుచుకుంటే ప్రభుత్వాలు కూలగొడతాం, రాజ్యాన్ని నిర్మించగలుగుతాం. ఇలా జంజీల ఢిల్లీలో నడుస్తుంది, జార్ఖండ్లో నడుస్తుంది, నెక్స్ట్ హైదరాబాద్లో ఈ నిరుద్యోగుల యువత కలిసి ఈ రేవంత్ రెడ్డి మీద దండయాత్ర చేయబోతున్నాం. చూసుకోరిగా మీరా మేమా, రాబోయే 2 గ్రేటర్ ఎమ్మెల్సీలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీ పతాక స్థాయికి చేరబోతే, కింది స్థాయికి చేరబోతే మేము నిరుద్యోగులం కాదని చెప్పేసి ఈ మీడియా ముందు మేము మాట్లాడుతున్నాం. అన్న ఒక్క నిమిషం, మీరందరికీ మేము చెప్తున్నాం, పేడ్ హాస్టల్ అంటారుగా. ఇగో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు PCC అధ్యక్షుడు. ఆ రోజు ధర్నాకి ఆయన అఫీషియల్ లెటర్ మీద ధర్నా చేయించిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చూడండి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేమని పిలుపునిచ్చింది నేను. ఆ రోజు బస్ యాత్ర చేసింది. ఇప్పుడు 3 ఆధారాలు చూపెట్టినా కదా, మమ్మల్ని వాడుకున్న తర్వాత ఇదే కోదండరామ్ సార్ మా ఇంటికి వచ్చి మా మద్దతు కావాలని చెప్పి ఈయన కోసం డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తులలో మేము ఒకళ్ళం. ఈ రోజు ఇప్పుడు అడుగుతూనేమో ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈయన ఎమ్మెల్సీ కోసం మనందరికీ తెలిసిన విషయాలే మాట్లాడుతాను నేను, ఫ్యాక్ట్స్ మాత్రమే. ఈయన ఎమ్మెల్సీ కోసం హైకోర్టు పోయిండు, ఢిల్లీ దాకా పోయిండు, పెద్ద లాయర్ని పెట్టి గెలిపించుకొని వచ్చిండు. మరి మా సమస్యల మీద ఎవరు కొట్లాడాలి? ఆ రోజు ఓట్ల కోసమే బస్ యాత్రల ముందు ఇట్లు ఊపిండు. తర్వాత ఎక్కడ మేము నిరుద్యోగ
నిరుద్యోగులు ఎక్కడ ఒక 100 మంది ఉంటే అక్కడ వచ్చి వాలిరు, దాని వెనకంగా వచ్చి మేమే నిరుద్యోగులకు అండగా నిలబడతామని మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించారు. ఈ రోజు ఆ నిరుద్యోగులు ఏమంటున్నారు, మీ దగ్గరకు వచ్చి అరే మీరు వచ్చి మా ఊరు వచ్చి ఓట్లు ఏమంటారు మేము వేసినాం. ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడలేదంటే మేము ఎక్కడి నుంచి కొట్లాడాలి, ఎట్లా కొట్లాడాలి, మేము ఆ రోజు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి మాట్లాడారు. ఈ రోజు వీళ్ళ ఎమ్మెల్సీ కోసం వయో పరిమితి ఇవ్వంటే వీళ్ళకి 70 సంవత్సరాలు ఈయన పదవి కావాలి. 32 సంవత్సరాలు చదువుకున్న కానిస్టేబుల్ అభ్యర్థికి వయో పరిమితి ఇవ్వంటేనే ఈయడ కాలు చాపినోడికే మంత్రి పదవులు కావాలి. నువ్వు ఓటేసిన నిరుద్యోగం వైసీటీ వల్ల ఏమొస్తుంది, అప్లికేషన్లు పెరుగుతాయి. ప్రతిభ ఉంటే కొట్టుకుంటే లేకుంటే లేదు జాబు. అప్లికేషన్ వీళ్ళు ఆ రోజు ఇదే కోదండరామ్ సార్ ₹1 అప్లికేషన్ ఫీజు పెట్టాలన్న కోదండరామ్ సార్ ఈ రోజు కానిస్టేబుల్ ఒక్క అభ్యర్థి అప్లై చేయాలంటే ₹3,000 అండి. ₹3,000 అంటే ఒక నెల రోజులు ఒక హాస్టల్లో తెలిసిన ఒక పూట 2 పూటలు అన్నం తింటే నెల రోజులు గడపచ్చు. ఉత్తగా అప్లికేషన్ అప్లై చేసిన ₹3,000. ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా యూపీఎస్ అప్లై చేసిన ₹100. ఇలాంటి సమస్యల మీద మాట్లాడాలంటే నేను మాట్లాడినట్టు ఈయన అపర మేధావి తెలంగాణకి. ఇంత దౌర్భాగ్యమా, శవాల మీద రాజకీయాలు చేయటమా, ఏమన్నా గట్టి మాట్లాడిన మీద స్టేషన్లు పెట్టి కేసులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిప్పడమా, ఏం దౌర్భాగ్యం, ఇదేం రాజ్యాంగం. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం కాపాడాలని భారతదేశం మొత్తం తిరుగుతాడు, తెలంగాణలో రాజ్యాంగం అయిందా? ఇప్పుడు మేము మాట్లాడినాక సాయంత్రం కేసులు, ఏం కేసులు ఎవరి మీద పెడతావు? మా అంటే 15 లక్షల మంది అభ్యర్థులకు వచ్చి 4-5 మీద కేసులు పెడతావు. నువ్వే అన్నావు 87 కేసులు అయినా కాబట్టి నేను ముఖ్యమంత్రి పదవి వచ్చింది. మా మీద కూడా ఒక 20-30 కేసులు పెట్టి మేము కూడా తిరిగి నీలాగా లీడర్లు అవుతాం. ఏం చేయమంటావు? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏడుపు వస్తుంది అన్న. మేము వీడియో చేసే కింద కామెంట్లు పెడతారని నీ వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చింది, నీ వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి మేమేం అడిగినామన్నా? మీరిచ్చిన హామీలు ఏమంటాం తప్ప? ఖచ్చితంగా మీరందరూ ఇదే మీడియా ముందు సాక్షిగా కోదండరామ్ సార్ నిలదీయాల్సిందిగా మీ పెద్ద మీడియా ఛానల్ ఎలా చేయరు, మీ డిజిటల్ మీడియా వల్లనే మా సమస్యలు అనేది వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి మీకు అందరికి చేతులు జోడించి వేడుకుంటున్నా. ఆ కోదండరామ్ సార్ రాగానే ఆయన పట్టుకొని మొత్తం మేము చెప్పిన అన్ని ఆధారాలు ఆయన అడిగే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. పొంగులేటి సీనియర్తో మేము బస్ వేసింది, వీళ్ళు మమ్మల్ని పేడ అంటారు. వీళ్ళు రేపే పార్టీలు ఉంటారు నాకు అర్థం కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీజేపీ అన్నీ మారుస్తారు వీళ్ళు మమ్మల్ని అంటారు. చూసుకుంటుకో ఇదే సీన్ అన్న, ఇది నేను పక్కన బస్ యాత్ర చేసినాం. కాబట్టి దయచేసి ఇప్పుడు కోదండరామ్ సార్ మాకు ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇవ్వకపోతే మాత్రం ఇక్కడే దీక్ష కూర్చుంటాం. మరి ఎవరు పిలిపించుకొస్తాడు? రేవంత్ రెడ్డి వస్తారా, మరి విదేశాంగ మంత్రి వస్తాడా, హోమ్ మినిస్టర్ వస్తారా చూద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.